చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 3 పార్టీలతో కూటమి అయితే అధికారంలోకి వచ్చింది. మరి వీళ్ళు నెక్స్ట్ 5 సంవత్సరాలు కూటమిగానే కలిసి ఉంటారా? మధ్యలో ఒకరికొకరు తిట్టుకొని కొట్టుకొని వేరుపడిపోతారా అని అంటే ఇప్పటికిప్పుడు సమాధానం దొరకడం కష్టం. కానీ బట్ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తూ ఉంటే మాత్రం 5 సంవత్సరాలు ఈ ముగ్గురు కలిసి ఉండే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సరే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు గీసిన గీతను దాటి ఆయన ముందుకు పోలేకపోయినా కింది స్థాయిలో క్యాడరు నాయకులు మరి అదే కోఆర్డినేషన్తో ఆయన అక్కడ గీత దాటలేదు కాబట్టి మనం కూడా గీత దాటకుండా ఉండాలని చెప్పి అన్ని అవమానాలను ఎదుర్కొంటూ చంపుకుంటూ కింద క్షేత్రస్థాయిలో వాళ్ళు ఆ విధంగానే కంటిన్యూ అవుతారా అంటే దానికైతే ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్పాలి. పిఠాపురం లాంటి చోట్ల అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ లాంటి పరిస్థితి నుంచి మొదలెడితే చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగనే ఉంది. అండ్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా పరిస్థితి ఏమీ సఖ్యంగా లేదు. తాజాగా కూడా చూడండి, ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథికి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య ఓపెన్ గానే తిట్టుకుంటున్నారు మీడియా ముందే. ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంటలేరు, మీనాక్షి నాయుడు ఎమ్మెల్యేకి కొమ్ములు వచ్చినాయి డైరెక్ట్ గా అంటున్నారు, కొమ్ములు వచ్చినాయి అంతా మా బలంతో గెలిచి మొత్తం అంతా కనుక ఎవరి మాట వినకుండా చేస్తున్నారు, ఏదో పార్టీ సమన్వయంతో ఉంది కాబట్టి ఏదో ఉంటూ ఉన్నాము, పద్ధతి మార్చుకోకపోతే బాగోదు అని చెప్పి ఓపెన్ గానే ఆ బీజేపీ ఎమ్మెల్యే, అఫ్ కోర్స్ ఆ బీజేపీ ఎమ్మెల్యే కూడా కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీలో 5 వర్గాలు ఉన్నాయి ఇక్కడ, ఏ వర్గం మాట అన్ని వర్గాలు ఈయన చెప్పినట్లే వినాలి, అందరూ కనుక ఈయన మాటే ఫాలో అవ్వాలి, అన్ని ఈయన చెప్పినట్లే ముందుకెళ్ళాలంటే కుదరదు ఇదంతా అని చెప్పి టీడీపీలో 5 వర్గాలు ఉన్నాయి అంటున్నారు. అంటే మీరు కొట్టుకునేకి సరిపోయింది, మధ్యలో నన్నేమంటారు అని. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. చాలా చోట్ల పిఠాపురంలో టీడీపీ జనసేన, బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోట బీజేపీ టీడీపీ, బీజేపీ జనసేన, ఈ విధంగా అప్పుడే అయిపోయినా ఇంకా అసలు మొదలైంది ఇంకా పంపకాల దగ్గర, పదవుల పంపకాల దగ్గర, డబ్బుల పంపకాల దగ్గర, ఇసుపెట్టాకులు అంటారు మా ఊళ్ళో, పేకాట పంపకాల దగ్గర, ఇసుకల దోపిడీ దగ్గర నుంచి ఇంకా నెక్స్ట్ జన్మభూమి కమిటీలో ఇంకేమో వస్తాయి కదా, అక్కడి నుంచి మొదలెడితే ఇంకా అక్కడి నుంచి తిట్టుకోవడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న లోపాలను, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఇంకెవరో విమర్శించక్కర్లే, వీళ్ళని వీళ్ళే విమర్శించుకుంటారు, వీళ్ళని వీళ్ళే ఎత్తి చూపుతూ వస్తారు. మీరు చూస్తూ ఉండండి, ఆ టైం అయితే ఎంతో దూరంలో లేదని ఖచ్చితంగా అనిపిస్తుంది.